ఈ దేశంలో హిందూ భావజాలం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులైన ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు కాబడలేదు, మీరు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు, అపచారం జరగలేదని చెప్పి సిబిఐ తేల్చింది. ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే తిరుపతి నుంచి 1,00,000 లడ్లు రామజన్మభూమి అయినటువంటి అయోధ్యకు పంపించినారు, ఎంతటి అపవిత్రమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. ఈరోజు సిబిఐ విచారణలో జంతువుల యొక్క కొవ్వుతో అంటే పంది కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ, చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది. ఇది ఈ దేశంలో ఉండబడే, రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం. మనందరము మానసిక ఆందోళన నుంచి బయటకు వచ్చినటువంటి రోజు. కానీ ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే గన నలుగురు. 120 కోట్ల మందిలో నలుగురు బాధపడుతున్నారు. ప్రజలారా, భక్తులారా, ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు పవన్ కళ్యాణ్, మరొకరు లోకేష్ బాబు, మరొకరు ఈ పచ్చపత్రికలన్నీ కలిపి బాధపడుతున్నాయి. సిబిఐ యొక్క దర్యాప్తు నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పలేదే అంటే వారికి అపచారం జరిగిందా, భక్తులు బాధపడతారా, ఈ దేశంలో అప్రతిష్టన, ఇవి లేవు. రాజకీయపరమైన ప్రయోజనం మాకు సిద్ధించకపోయినే, జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయకపోతే మా మాట అబద్ధమని తెలిసి హిందువులందరూ కూడా ఎక్కడ మాకు వ్యతిరేకమవుతారు అని చెప్పి బాధపడి ఈ నలుగురు బాధపడుతున్నారు.